కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. God is not unjust to forget the love that you have shown for his name's sake. Hebrews. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కపరియై. భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ఆగమ్యానందమే హృదయము నిండెను, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందు తోడు నందునంటివి, తోడు నందునంటివి. పచ్చిక బయళ్ళలో పారుండజేయును, భోజన జలములతో తృప్తిపరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. ప్రేమ, లవ్. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోటకు ఆయన అన్యాయస్తుడు కాడు. God is not unjust to forget the love you have shown for his name's sake. హెబ్రూస్. ఒక పాస్టర్ గారు ఇట్లా చెప్తారనమాట, దేవుని యొక్క గుణం ఏమిటి అంటే గివ్ గివ్ అండ్ ఫర్గివ్. మనుష్యుల యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావమునకు ఎంతో భిన్నముగా ఉన్నది. మనుష్యుల స్వభావం ఏమిటంటే గెట్ గెట్ అండ్ ఫర్గెట్. వాస్తవమే కదా. మనుష్యులు దేవుని రూపంలో సృజించబడినటువంటి వారు. మనుష్యుల యొక్క ఆరంభం చూసినట్లయితే దేవుడు ఎట్లా ఉండినాడో ఆయన రూపంలో, ఆయన పోలికలో మన్ను తీసుకుని దేవుడు చక్కగా ఒక బొమ్మను చేసి దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా ఆ బొమ్మలో పోసి
మనుష్యుని నాసికా రంధ్రముల్లో దేవుడు ఊపిరి ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయినాడు. ఆ జీవము చేయుచున్నది కేవలం ఆత్మ, శరీరము కేవలం మన్ను. మన శరీరము మన దేహము కేవలము మన్ను, నీటి బుడగ వంటిది, తృణప్రాయం వంటిది. గడ్డి ఎండును, పువ్వు వాడును. అయితే దేవుని చిత్తము నెరవేర్చేవారు నిరంతరము నిలిచి ఉంటారు. దేవుని వాక్యము నిరంతరము నిలిచి ఉంటుంది. ఆ వాక్యం ఏమిటంటే దేవుని యొక్క ఊపిరి, మన నాసికా రంధ్రములో ఉన్నటువంటి ఆ ఊపిరి దేవుని వాక్యము. మనలో దేవుని వాక్యం అన్నప్పుడు మనం జీవము కలిగినటువంటి వారంగా ఉంటాము. ఆ వాక్యము మనల్ని జీవింప చేస్తూ ఉన్నది. ఎంతమంది పండుకుంటూ ఉన్నారు, ఉదయం లేవలేకపోతున్నారు. ఏమిటి? ఆ నిద్రలో ఏమి జరుగుతున్నది? ఆ నిద్రించిన కొంచెం కాలంలో ఏం జరుగుతున్నది? సాతానుడు వారి జీవమును ఎత్తుకుని పోతున్నాడు. వేటగాడు వేటగాని ఉరి ఒగ్గి వల వేసి గాలమును వేసి ఆ గాలమునకు చిక్కించుకొని మనుష్యుని యొక్క ఆత్మను లాగివేస్తూ ఉన్నాడు పండుకొనినటువంటి సమయంలో. సబ్కాన్షియస్ స్టేజ్లో కూడా, నిద్ర సమయంలో కూడా మనము క్షేమము కలిగి ఉండాలి అంటే మన ఆత్మను మనం దేవుని చేతికి అప్పగించుకోవలసినటువంటి వారమైన పండుకునే సమయంలో ప్రార్థన చేసుకుని పండుకొనాలి. అందుకని పెద్దవాళ్ళు మనకి ప్రార్థన చేయడం నేర్పిస్తారు కదా. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు, ప్రభా మాకు ప్రార్థన నేర్పించి. ఇట్లా అడిగేవారు ఎవరున్నారు? ఇట్లాంటి మంచి విషయాలు కోరుకునేవారు ఎవరున్నారు? ప్రభా నేను కోరుకునేవలసినటువంటి మార్గం నాకు తెలియపరచమని దావీదు అంటున్నాడు. అనేక మార్గాలు ఉన్నాయి, అనేక బస్సులు ఉన్నాయి. అయితే అంటే కంటామినేషన్ కదా, మన చుట్టూ ఉన్నటువంటి వాయు కంటామినేషన్, నీళ్లు కంటామినేషన్, మనుష్యుల యొక్క స్వభావాలన్నీ కూడా మారిపోయినాయి, కంటామినేట్ అయిపోయినాయి. దేవుడు సృజించినటువంటి ఆ వాస్తవికమైనటువంటి స్వరూప స్వభావాలు మానవులు కోల్పోయినారు. అందుకనే మృత్యు లోకంలోనికి వచ్చింది. ప్రారంభంలో దేవుడు మానవుల్ని సృజించినప్పుడు మృత్యు అన్నది ఉందా? మరణం అన్నది ఉందా? వ్యాధి అన్నది ఉందా? శోకం అన్నది ఉందా? దుఃఖం అన్నది ఉందా? దుఃఖం లేదు, శోకం లేదు, బాధ లేదు, కష్టం లేదు, కన్నీరు లేదు, డబ్బు అస్సలే లేదు. ఇప్పుడు డబ్బు లేకుండా బయటకు వెళ్ళగలమా? డబ్బు లేకుండా ఏమైనా పని జరుగుతుందా? డబ్బు ఒక దేవుడికి అయిపోలేదా? మానవులు చూసారా? మానవునికి ఏమైనా విలువ ఉన్నదా డబ్బులు లేకపోతే? ఒక సహోదరుడు ఇట్లా చెప్తున్నాడు, బ్రదర్ నేను బ్లడ్ డొనేట్ చేస్తాను, మీరు బ్లడ్ ఒక పేషెంట్ కావాలని అడుగుతున్నారు కదా, నేను చేస్తాను, నాకు 15,000 రూపాయలు మీరు ఇప్పించగలరా? ఎంతో పేదరికంలో ఉన్నాను, నేను రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు జీవనోపాధి బహు కష్టముగా ఉన్నది, నాకు కొంత డబ్బులు ఇవ్వగలరా? నేను రక్తము దానం చేస్తాను అంటే క్యాన్సర్ పేషెంట్ సర్జరీ చేయించుకుంటూ ఉన్నాడు, ఒక డోనర్ అవసరము, బ్లడ్ ఇవ్వాలి, ఎవరైనా డొనేట్ చేయగలిగితే పలానా పేషెంట్ని కాంటాక్ట్ చేయండి అని నేను మెసేజ్ పంపించినప్పుడు ఒక సహోదరుడు ఇట్లా మెసేజ్ పంపుతున్నాడు. ఎంతో కష్టంలో ఉండి, ఎంతో బాధలో ఉండి, ఎంతో అవసరతలో ఉండి. ఎవరికి చెప్పకండి బ్రదర్, నేను డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, బ్లడ్ డొనేట్ చేస్తాను, నాకు కొంత ధనం ఇప్పించగలుగుతారా? చూసారా, ధనము కొరకు మనుష్యులు తమ జీవమును ఇస్తూ ఉన్నారు. చూసారా, బ్లడ్ అంటే ఏమిటి? జీవము కాదా? బ్లడ్ ఈజ్ లైఫ్ అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది. మనుష్యులు తమ జీవము కూడా ఇవ్వడానికి, త్యాగం చేయడానికి సిద్ధముగా ఉన్నారు డబ్బు కోసం. ఎందుకని? జీవం సాగట్లేదు, జీవితాలు సాగట్లేదు. ఇంట్లో పిల్లల కొరకు ఆహార పదార్థాలు కొనుక్కొనలేనటువంటి పరిస్థితి, ఇంటద్ది కట్టలేనటువంటి పరిస్థితి, కనీస అవసరాలు తీరనటువంటి పరిస్థితి. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే లగ్జూరియస్ హోటల్లో ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు. తమ యొక్క స్వార్థాల కొరకు, పాపముల కొరకు మితిలేనటువంటి ధనమును ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. పేదల మోకమునూరి ధనాగారాలు నింపుకుంటున్నటువంటి వారు ఉంటూనే ఉన్నారు. ఎక్స్ట్రీమ్ అన్నమాట ఇది. ఎందుకని? ప్రాపర్ గవర్నెన్స్ లేకపోవడం వల్ల, కరప్షన్ ప్రభుత్వంలో పైనుండి దిగువ ప్రాంతం వరకు అంతా కూడా కరప్షన్. నోహు కాలంలో భూమి బలాత్కారంతో నిండి ఉన్నట్లు ఈ కాలంలో భూమి కరప్షన్తో నిండి ఉన్నది, బలాత్కారంతో నిండి ఉన్నది. గాజాలో జరుగుతున్నది బలాత్కారం కాదా? యుక్రెయిన్లో జరుగుతున్నది బలాత్కారం కాదా? ఎంతమంది భారతదేశంలో తినడానికి ఆహారం లేకుండానే, తినకుండానే, భోజనం చేయకుండానే ఆకలితో నిద్రపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఎంతమంది నిరుద్యోగంలో ఉన్నారు, ఎంతమంది నిరాశ్రయాలుగా ఉన్నారు, ఎంతమంది కనీస అవసరతలు తీరినటువంటి వారు ఉన్నారు, ఎంతమంది ఆఫ్రికన్
నేషన్స్లో వారి యొక్క మరి యొక్క భోజనం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఒక పూట భోజనం తిన్నారంటే మళ్ళీ ఇంకో పూట తింటారో తినరో కూడా తెలియదు. అటువంటి పేదరికం ఎందుకని? లేకనా? ధనం లేకనా? రీసోర్సెస్ లేకనా? సరఫరా సరిగ్గా లేకపోవటం వలన. యోసేపు కాలంలో ఆ సరఫరా చక్కగా జరిగింది, సాఫీగా జరిగింది. యోసేపు ఆధిపత్యంలో, యోసేపు అధికారం క్రింద యోసేపు అను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీతిపరుడు ఒకడు ఉండినాడు. ఆ యోసేపు దేవుని వాక్యమును తన హృదయంలో పెట్టుకున్నాడు. నీచులైనటువంటి మనుష్యులు, నీచమైనటువంటి స్త్రీ యోసేపు అతనితో పండుకొనలేదని చెప్పి తన భర్త అధికారమును ఉపయోగించి అధికార దుర్వినియోగం చేసి యోసేపు చేయనటువంటి నేరం అతని మీద మోపి చెరసాల్లో వేశారు. అయితే దేవుడు అపనమ్మకస్తుడు కాలేడే, దేవుడు అన్యాయస్తుడు కాలేదే. అన్యాయంగా చెరను అనుభవిస్తున్నాడు. ఎవరికి నష్టం కలిగింది? ఎవరికి కష్టం కలిగింది? యోసేపుకి నష్టం కలగలేదే. చెర అనుభవించాడు, చెరసాల అనుభవించాడు. అయితే ఆ చెరసాల నుంచి దేవుడు యోసేపుని విడిపించలేదా? నీచులైనటువంటి మనుష్యులు నిర్దోషులపై దోషులని శిక్ష విధించి చెరసాలకు అప్పగించేవారిగా ఉన్నారు, పోలీస్ కేసులు పెట్టేవారిగా ఉన్నారు, ఖైదీలుగా చేసేవారు ఉన్నారు. అయితే వారి యొక్క అంతము నాశనము. ఒక వరల్డ్లీ ప్రొఫెసర్ ఒక అతను ఉన్నాడు, ఒక ఫేమస్ ప్రొఫెసర్. 1000 పబ్లికేషన్స్, 1500 పబ్లికేషన్స్, 150 అంటాం కదా, హెచ్ ఇండెక్స్ ఉన్నటువంటి ఒక వరల్డ్ ఫేమస్ ప్రొఫెసర్ ఉండినాడు. చస్తారు కదా, 1000 పేపర్లు ఉన్నవాడు చావడా. చావు జయించగలవా నువ్వు? నీ అబద్ధములతో, నీ మోసంతో, నీ తంత్రంతో జయించలేవు కదా. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము, విధంబు జోపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుందము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. కన్నీళ్లతో వితేడు ఆరలానందంబుతో ననాడు కోయుదూర నేడి వాగ్దానంబుతో, మనన గోరి భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము క్రీస్తు వాక్యము. అన్యాయం చేస్తున్నారా? మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? నీ డబ్బుతో దోషులని తీర్పు తీరుస్తున్నావా? నాశనము నీ కొరకు పొంచి ఉన్నది, నువ్వు నాశనానికి జోగుతున్నావు. జాగ్రత్త, దేవుని భయం కలిగి ఉండు. ఎంతమంది గాజాలో ధనవంతులు ఏమైపోయినారు? రెఫ్యూజీస్గా ఒక్క నిమిషంలో మారిపోయినారు. ఎంతమంది ధనవంతులు యూక్రెయిన్లో ధనహీనులై భిక్షగాళ్ళై రోడ్డున పడ్డారు. ఇవన్నీ చూసి నేర్చుకోవద్దు, బుద్ధి తెచ్చుకోవద్దు. God is not unjust to forget the love that you have shown for his name's sake. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడిగా. చెప్తున్నాను కదా, ఒక వరల్డ్లీ ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ మరణించిన తర్వాత చూడాలి సంగతి. వాస్తవం ఏంటంటే, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో జాన్ బనియన్ అనే గొప్ప దైవజనుడు యూకే వారు అతని చెరసాల్లో వేశారు. నీవు స్వార్థ ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి ఖైదు చేశారు యూకే వారు, యునైటెడ్ కింగ్డమ్ వారు. అయితే నేను బంధింపబడినను, నేను ఖైదులో ఉండినను, నేను చెరసాల్లో ఉండినను, దేవుని వాక్యం బంధించబడలేదని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలుని చెరసాల్లో వేశారు, ఖైదీగా చేశారు. అయితే పౌలు ఏమో చెప్తున్నాడంటే, ఈవెన్ దో ఐఎమ్ చైన్డ్, ఈవెన్ దో ఐఎమ్ ఇంప్రిజన్డ్, ద వర్డ్ ఈజ్ నాట్ చైన్డ్, ద వర్డ్ ఈజ్ నాట్ బౌండ్ అని చెప్పి చక్కగా చెరసాల్లో ఉండి వాక్యం రాస్తున్నాడు. ఈ వాక్యం హెబ్రూ పత్రిక ఎక్కడ రాశాడు? కష్టంలో, బాధలో, చెరసాల్లో ఉండి రాశాడు. నేను ఖైదీనై ఉండినప్పటికీ దేవుని వాక్యము బంధించబడలేదు. అట్లా ఖైదీలో చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుని దేవుడు దర్శించి అదృశ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఒక కళ రాజును కలుగు చేశాడు. ఆ కళ యొక్క భావం, ఆ కళ యొక్క విశేషాలన్నీ కూడా రాజు మర్చిపోయినాడు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఫరో, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రజ్ఞులను, మాంత్రికులను, గారడి వాళ్ళను, జ్ఞానులను, పండితులను,
శాస్త్రులను పిలిపించి, నేను ఒక కల కని ఉన్నాను, ఆ కళను మర్చిపోయి ఉన్నాను, నేను జ్ఞాపకం లేదు ఆ కళ యొక్క భావాన్ని నాకు తెలియపరిచినటువంటి వారెవరైనా ఉన్నారా, తెలియపరచగలిగినటువంటి వారెవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా అతనికి ఆ కళ యొక్క భావాన్ని చెప్పలేకపోతారు. అప్పుడు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి చెప్తాడు, అయ్యా మేము చెరసాలలో ఖైదులో ఉన్నప్పుడు నేనును నా మిత్రుడును కలగన్నాము. ఆ కళ యొక్క భావాన్ని అతడు వివరించాడు. అతని పేరు యోసేపు. మీ కళ యొక్క భావాన్ని యోసేపు మాత్రమే చెప్పగలడంటే చెరసాలలో ఉన్నటువంటి ఖైదులో ఉన్నటువంటి యోసేపును రాజు పిలిపిస్తాడు. రాజు యొక్క సముఖమునకు యోసేపు తీసుకుని రాబడ్డాడు. చక్కగా వస్త్రధారణ జరిగింది. ఖైదులో నుంచి తీసుకుని వచ్చారు. చక్కగా క్షవరం చేసుకున్నాడు. ఖైదులో నుంచి వచ్చినటువంటి యోసేపు రాజు యొక్క కళ యొక్క భావాన్ని వివరిస్తాడు. అప్పుడు రాజు చెప్తాడు, నీ వంటి జ్ఞానం కలిగినటువంటి, నీ వంటి పరిశుద్ధాత్మాభిషేకం కలిగినటువంటి, నీ వంటి దేవుని దూత వంటి మనుష్యులు ఈ రాజ్యంలో ఎవరు లేరు. అందువలన సింహాసనము మాత్రమే నేను కూర్చుంటాను, కానీ నీవే రాజు అని చెప్పి, నా తర్వాత నీవే రాజు, నీ అధికారం లేకుండా, నీ ఇష్టం లేకుండా ఈ రాజ్యంలో, ఈ దేశంలో ఏమీ కూడా జరగదు అని చెప్పి రాజు చెప్పినట్లుగా యోసేపు రాజు తర్వాత రాజు అయినాడు. చూసారా, అన్యాయంగా చెరసాలలో పెట్టించారు. ఏం జరిగింది? దేవుడు దర్శించలేదా? ఎందుకని? యోసేపు దేవుని వాక్యానికి బద్ధుడై ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను చూపించి ఉన్నాడు. సహోదరులు ఆకలితో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, సహోదరులకు భోజనము పెట్టడానికి వచ్చినప్పుడు నీచులైనటువంటి సహోదరులు కొట్టి గాయపరిచి ఇష్మాయేలీలకు బానిసగా అమ్మివేశారు. ద్రోహులు. ఇస్కరియోతు యూదా ఎందుకని యేసుక్రీస్తు ప్రభుని అమ్మివేశాడు 30 వెండి నాణెములకు? చావు సిద్ధంగా ఉన్నది. సూసైడ్ చేసుకున్నాడు, చచ్చాడు, కింద పడ్డాడు, కడుపు బద్దలైంది. రక్త భూమి కొన్నాడు. ఆ భూమిలో ఉండింది ఎవరు లేరు. ఫారినర్స్ని పాతి పెట్టడానికే 30 వెండి నాణెములు అన్యాయంతో సంపాదించినటువంటి, నిర్దోష రక్తంతో సంపాదించినటువంటి ఆ ధనము ఫారినర్స్ని పాతి పెట్టడానికి, సమాధికి తప్ప మరి దేనికి పనిచేయలేదు. నీ ఆస్తి సమాధుల దొడ్డికి తప్ప మరి దేనికి పనికిరాదు. జాగ్రత్త. అన్యాయం చేస్తున్నావా? పేదల ముఖం నూరుతున్నావా? నిర్దోషులపై దోషారోపణ చేస్తున్నావు? జాగ్రత్త. నీ ధనము నీతో కూడా నశించును. ఈ దేవుని యొక్క కార్యములు నీకు పాలు పంపులు లేవు. God is not unjust to forget the love that you have shown for his name's sake. ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్తున్నారు, నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టి ఉన్నారు. నేను దాహము కొని ఉంటిని, మీరు నాకు దప్పికకు నీళ్ళు ఇచ్చి ఉన్నారు. నేను వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చి ఉన్నారు. నేను చెరసాలలో ఖైదీనై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. నేను వ్యాధిగ్రస్తుడనై ఉంటిని, మీరు నన్ను పరామర్శించిరి అని యేసుక్రీస్తు ప్రభు మా రాజుగా ప్రత్యక్షమైనప్పుడు, న్యాయాధిపతిగా ప్రత్యక్షమైనప్పుడు, గొర్రెల కాపరి గొర్రెల మందల నుంచి గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలను కుడివైపున, మేకలను ఎడమవైపున పెట్టినట్లు న్యాయాధిపతి అతని ఎదుటిన్నటువంటి ప్రజలందరినీ అహోషావపాత లోయలో కుడివైపున ఒక సమూహము, ఎడమ వైపున ఒక సమూహము ఉండింది. ఈ కుడివైపున ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని చిత్తము నెరవేర్చినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం ప్రకారం ప్రేమను చూపించినటువంటి వారు. వారికి పరలోకం ఇయ్యబడి ఉన్నది, నిత్య జీవం ఇయ్యబడి ఉన్నది. అయితే ఆయన ఎడం పక్కన ఉన్నటువంటి వారు మేకల వంటి స్వభావం కలిగినటువంటి వారు, ద్రోహము, అబద్ధము, వారి యొక్క వనరులన్నింటినీ కూడా ఎన్నడూ కూడా ఆకలితో ఉన్నటువంటి వారికి పంచుకొనలేదు. వ్యాధిలో ఉన్నటువంటి వారికి జాలి చూపలేదు. వారి సుఖభోగముల కొరకు, వారి ఇష్టానుసారంగా జీవించుట కొరకు, స్విస్ బ్యాంకులో తమ అకౌంట్లు నింపుకొనుట కొరకు పెట్టుకున్నారు. అయితే వారు దాచుకున్నటువంటి ధనంలో ఒక్క కాసు కూడా వారికి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టి ఉండలేదు. నేను దాహము కొని ఉంటిని, మీరు నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వలేదు. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నేను ఖైదీనై ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నేను వ్యాధిగ్రస్తున్నై ఉంటిని, మీరు నా పట్ల దయ చూపలేదు. దేవుని చేత శపింపబడినటువంటి వారలారా, అపవాదికి వాని అనుచరులకు సిద్ధపరచబడినటువంటి ఆ పాతాళంలో ఏడ్పు, పండ్లు కొరుకుట, గడాంధకారము ఉన్నటువంటి ఆ నరకములోనికి పోడి. నరకము వాస్తవము, పరలోకము వాస్తవం. ఇప్పుడే నిర్ణయించుకోండి ఏం కావాలో. దాన్ని బట్టి అన్యాయమైనటువంటి పోలీస్ కేసులు పెట్టడం మానండి. నిర్దోషులను దోషులని నేరారోపణ చేయటం మానండి. కీడు చేయటం మాని మేలు చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. నీ ప్రాణము సాతానుడు ఎత్తుకొని పోవటకు నిన్ను నాశనమునకు తీసుకుని వెళుతున్నాడు. నీ చేతి చెడు కార్యాలని చేస్తున్నాడు. జాగ్రత్త. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. వేదంబు జూపగోరి ఆశ తోడ నిత్యము, వేన్పించు చందము. May the Lord grant grace to the audience.
to show the love of Jesus to all. Amen.